హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మా పాపతో పెయింటింగ్ చేస్తున్నాను. నేనైతే కొన్ని నా ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పాలనుకుంటున్నాను. నా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే మనం చాలా టాయ్స్ కొనేస్తాం గదా! మనమే అజ్యూమ్ చేసేసుకుంటాం. నా పాప ఇలా ఆడుతుంది, అలా ఆడుతుంది, ఆ టాయ్ తీసుకోవాలి, ఈ టాయ్ తీసుకోవాలని. కానీ ఒక ఏజ్ వచ్చినంత వరకు వాళ్ళకి వాళ్ళు ఆడరండి. సింగిల్ బేబీ ఉన్న వాళ్ళకి తెలుస్తది ఈ విషయము. సో, మనం వాళ్ళతో కూర్చొని ఆడినట్టయితే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇంకా ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం వాళ్ళేం చేసినా వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డూయింగ్ అని మాట్లాడతాం కదా! అలా మాట్లాడటం వల్ల ఏంటంటే వాళ్ళలో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి వాళ్ళు యాక్టివ్‌గా ఆడటానికి ఇష్టపడతారు. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎలానైనా ఆడేస్తారు. వాళ్ళతో ఇది కంపేర్ చేయలేం. సింగిల్ బేబీ ఉన్నవాళ్ళు ఇలా చేయండి. మీకు వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనమే చూస్తాం. ఇలా చేయటం వల్ల ఏదో క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారు, అందరిలో క్లెవర్ అయిపోతారు అని నేను చెప్పను. క్లాస్ ఫస్ట్ ఏమి రావవసరం లేదు. కానీ ఈ జనరేషన్‌లో ఉన్నవాళ్ళకు వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళాలి అనంటే సింగిల్ బేబీ ఉన్నవాళ్ళు ఏదో ఒక యాక్టివిటీతో మనం వాళ్ళతో పాటు ఉంటేనే చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక్కడైతే నేను సింగిల్ కలర్ ఇచ్చాను. తను వేగంగా రికగ్నైజ్ చేస్తారు. ఇటువంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ కామెంట్.